జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీసు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఆపరేషన్ మొబైల్ ట్రాక్ లో భాగంగా భారీ స్థాయిలో పోయిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ఆపరేషన్ లో 8వ విడతలో 70 లక్షల విలువైన 505 మొబైల్ ఫోన్లను యజమానులకు తిరిగిచ్చారు. కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఐమీఐ ట్రాకింగ్, జీపీఎస్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతతో మొబైళ్లను గుర్తించి రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు. తమ పోయిన మొబైళ్లు తిరిగి పొందిన బాధితులు జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. లాస్ట్ అయిన విక్టిమ్స్ కి మన మీడియా మిత్రులకి నమస్కారం, ధన్యవాదాలు. ఈరోజు ఆపరేషన్ మొబైల్ షీల్డ్ సంబంధించి ఈ ప్రెస్ మీట్ మనం అరేంజ్ చేశాము. కడప జిల్లా సైబర్ పోలీస్ అండర్ లీడర్షిప్ ఆఫ్ సైబర్ ఇన్స్పెక్టర్ మధుమల్లేశ్వర్ గారు అండ్ ఆల్ కడప జిల్లా ఫోర్స్ ఒక ఆపరేషన్ మొబైల్ షీల్డ్ కదా కంటిన్యూస్గా నడుస్తుంది. ఆ ఆపరేషన్లో మనమే 505 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసాము. ఈరోజు అందరికీ రిటర్న్ చేయడం జరుగుతుంది. 505 మొబైల్ ఫోన్స్కి వాల్యూ ఇప్పుడే 70 lakhs, దాదాపు 70 lakhs వర్త్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఆర్ రికవర్డ్. ఈ ఆపరేషన్ మొబైల్ షీల్డ్ కంటిన్యూస్ ఆపరేషన్లో ఇప్పటి వరకు 5877 లాస్ట్ మొబైల్ ఫోన్ మనమే రికవర్ చేయడం జరిగింది. 11.6 crores టోటల్ ఈ మొబైల్ ఫోన్ వాల్యూ ఉన్నాయి. అన్ని చోట ఈ మిస్సింగ్ మొబైల్ దొంగతనం జరిగింది మొబైల్లో. ఆల్ 5877 మొబైల్ ఫోన్స్ మనమే రిటర్న్ చేయడం జరిగింది. ఈరోజు కూడా 505 ఫోన్స్ రిటర్న్ ఇస్తున్నాము. ఈ ప్రెస్ మీట్ కానీ ఈ మీటింగ్ పెట్టడానికి ఒక ఉద్దేశం అంటే కొంచెం ఈ మొబైల్స్ ఫోన్ సంబంధించి దొంగతనం లేకపోతే మిస్సింగ్ ఫోన్ సంబంధించి అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి. మొబైల్స్ ఫోన్స్ మిస్ అయితే ఏం చేయాలి, జస్ట్ మొబైల్ ఫోన్స్ చాలా పర్సనల్ ఐటమ్ అయింది. ఇప్పుడే మొబైల్ ఫోన్స్ లేకపోతే ప్రాబ్లమాటిక్, కానీ మొబైల్ ఫోన్స్ మిస్ అయితే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ అకౌంట్స్ ఎన్ని లింకింగ్ ఉన్నాయి ఆ బ్యాంక్ అకౌంట్స్ బ్లాక్ చేయాలి, సిమ్ కార్డ్ బ్లాక్ చేయాలి. ఎంఎంఐఆర్ పోర్టల్ ఉంది, ఎవరెవరికి ఐడియా ఉందా? ఇది పెట్టారా పోర్టల్ సంబంధించి అందరికీ ప్రెస్ మీట్లో కూడా చెప్తాము, అందరికీ మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము. ఆ పోర్టల్ ఉంది, సిఐఆర్ పోర్టల్ ఉంది. మీకు పోలీస్ స్టేషన్ రావడానికి కూడా ఏమీ అవసరం లేదు, అంతా టోటల్ కాంటాక్ట్లెస్ సిస్టమ్ ఉంది. ఆ పోర్టల్లో ఆన్లైన్ వెళ్ళి ఇంటికి మొబైల్ ఫోన్ మిస్ అయితే మీరు అక్కడ కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. అక్కడ నుంచి సిమ్ కార్డ్ కూడా బ్లాక్ చేయొచ్చు, పోలీస్ కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ మనమే ఈ అడ్వాన్స్ టూల్ వాడి ట్రాక్ కూడా చేస్తాం. ఐఎంఈఐ ట్రేసింగ్ కానీ సైబర్ ఫోరెన్సిక్ చేస్తాం మనమే.